నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. ఈరోజు మనం పీకే ద ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఇతని గురించి మాట్లాడుకుందాం. పీకే విషయంలోకెళ్ళే ముందు నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ పీకే అనే అతను ముందుగా 2014 ఎలక్షన్స్లో బీజేపీ తరఫున పనిచేసి వాళ్ళ స్ట్రాటజిస్ట్గా వ్యూహకర్తగా పనిచేసి పేరు సంపాదించాడు. తర్వాత వరుసగా 3 ఎలక్షన్స్ నెగ్గాడు. ఒకటి 2019లో జగన్మోహన్ రెడ్డిది, విచ్ ఇస్ అ థంపింగ్ మెజారిటీ. దీని ద్వారా అతనికి రావాల్సిన దానికన్నా ఎక్కువ పేరు వచ్చినట్టుంది. తర్వాత మన మమతా బెనర్జీ ఎలక్షన్స్ అతను జగన్మోహన్ రెడ్డికి ఏమేమి ఫాలో అయ్యాడో అవే ఫాలో అయ్యాడు. తర్వాత మన తమిళనాడు ఎలక్షన్స్, దీంతో ఇతనికి కొంచెం అత్యాశ ఎక్కువైనట్టుంది. ముగ్గురు చీఫ్ మినిస్టర్ని గెలిపించిన నేను, ఒక ప్రైమ్ మినిస్టర్ని గెలిపించిన నేను ఒక ప్రైమ్ మినిస్టర్ కాలేనా అనే దురుద్దేశం ఎక్కువైనట్టుంది. తర్వాత ఐపాక్ని అమ్మేసుకున్నాడు. ఐపాక్లో నెంబర్ 2 అనే అతను ఇంకో కంపెనీ పెట్టుకున్నాడు. ఉన్న యాజ్ ఇట్ ఈజ్ ఐపాక్ని ఐ థింక్ హీ సోల్డ్ ఆఫ్. తర్వాత ఈ కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేస్తుంటే దానిలో దూరి ప్రాబబులీ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేసుకుందాం అనుకున్నట్టున్నాడు. కాంగ్రెస్ వాళ్ళతోని ఇంటర్నల్గా ఒక పొజిషన్ మాట్లాడుకున్నాడు. అది ఎందుకో క్లిక్ కాలేదు. కాంగ్రెస్ వాళ్ళే ఏమనన్నారో, వీడుంటే మిగిలిన పార్టీలు కలవన్నారో, మనకి ఇంటర్నల్గా ఏమైందో తెలియదు, కానీ పీకే అక్కడ ఏమీ పీకలేకపోయాడు. నేను తర్వాత నెక్స్ట్ అతని హోమ్ స్టేట్, అతని పుట్టిన రాష్ట్రం బీహార్లో సరే, బీహార్లో మనం జగన్మోహన్ రెడ్డి లాగానో, చంద్రబాబు నాయుడు గారు లాగానో, లేకపోతే మమతా బెనర్జీ లాగానో నడిచేసి, ఎలాగో క్వశ్చన్ పేపర్ అవుట్ అయిపోయింది కదా, నడిచేసి అంటే పాదయాత్ర చేసి సీఎం అయిపోదాం అనుకున్నాడు. మరి ఎక్కడ తేడా కొట్టిందో, మరి అతను హీ నోస్ టూ మచ్ అబౌట్ ద డెమోగ్రాఫ్స్ అండ్ దెన్ పబ్లిక్ అండ్ దెన్ నీడ్స్ అండ్ దెన్ హిస్ కేపబిలిటీస్ తెలీదు. మధ్యలో ఆపేశాడు పాదయాత్ర. ఎలక్షన్లో పోటీ చేయట్లేదు. ఇప్పుడు స్ట్రాటజిస్ట్గా లేడు, ఐపాక్ దొబ్బింది, కాంగ్రెస్ కూటమిలో లేడు, తనంతట తాను పెట్టుకున్న పార్టీ ఏమైందో తెలియదు, తన పాదయాత్ర ఎక్కడి వరకు వచ్చిందో తెలియదు. ఇది అతని క్యారెక్టర్. బహుశా హీ వాంట్ టు రీగెయిన్, అంటే మళ్ళీ తన వ్యూహకర్తగా తన పాపులారిటీని పెంచుకుందాం అనుకున్నట్టున్నాడు. సో ఫస్ట్ మరి ఆంధ్రప్రదేశ్ని టార్గెట్ చేశాడు. దెన్ తర్వాత సెంట్రల్ బీజేపీని టార్గెట్ చేశాడు. ఒకవేళ ఈయన చెప్పిన విషయాలు రైట్ అయితే ఐపాక్ తీసేసి జేపాక్, పీపాక్ ఇంకోటి పెట్టుకుంటాడు. బికాజ్ నౌ మన పీకే ఈజ్ విజనరీ అని ఒక ముద్ర పడిపోతుంది. ఇతను చేసింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని చెప్పాడు. పోనీ నేను ఈ ఆధారాలతో చేశాను, నేను ఇంతమంది ఫీల్డ్లో తిరిగాడంటే అది కాదు, ఓన్లీ గట్ ఫీల్ తోటి చెప్తున్నాడంట. నిజమే, మరి ఆ గట్ ఫీల్తోనే పాదయాత్ర ఆపేశాడేమో. ఆ గట్ ఫీల్తోనే కాంగ్రెస్లో దూరుదాం అనుకుని వాడు దూరకపోతే వెనక్కి వచ్చేసాడేమో. ఇప్పుడు ఇతని కెరీర్ ఏమవుతుంది, ఇంకొక ఏదో పీప్యాక్కో ఏదో పెట్టుకోకపోతే హీ విల్ బి రెడిక్యూల్డ్, అంటే మన లగడపాటిలాగా. సో అందుకని దూరాడు, ఒక రాయేశాడు. ఏ రాయది, తెలుగుదేశం గెలుస్తుంది అని. మనం ఇక్కడ తెలుగుదేశం గెలుస్తుందా జగన్ గెలుస్తుందా అని మాట్లాడుకోవటం లేదు. నేను ఏ పార్టీ సైడు తీసుకోవటం లేదు, ఓన్లీ పీకే సైడ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎలాగూ కెరియర్ లేదు. ఒకవేళ తెలుగుదేశం గెలిస్తే హీ విల్ బికమ్
బిగ్ స్ట్రాటజిస్ట్, ఊహకర్త, దెన్ పబ్లిక్ పల్స్ తెలిసినవాడు అని ఒక ముద్ర పడిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ద డెసిషన్ మేకింగ్. ఏ డెసిషన్ దట్ పీకే హ్యాస్ టేకెన్ టుడే టు జస్ట్ ప్రెడిక్ట్ వితౌట్ ఎనీ బేస్, అంటే ఏ బేసు లేకుండా తెలుగుదేశం గెలుస్తుందని ప్రొజెక్ట్ చేయటం అనేది అతని సాహసం, మన రవిప్రకాష్ లాగా. ఈ ఎలక్షన్ తెలుగుదేశం గెలిస్తే వాళ్ళిద్దరూ సూపర్ స్టార్స్. ఒకవేళ వాళ్ళ లెక్క బెడిసి కొట్టి తెలుగుదేశం గెలవకపోతే మనకి లగడపాటి రాజగోపాల్ అనే ఎగ్జాంపుల్ ఉంది. డెఫినెట్గా పీకే అతను ఐప్యాక్ లాంటిది మళ్ళీ రివైవ్ చేద్దామనే ఉద్దేశంతో ఇట్లాగా స్ట్రాటజిస్ట్, అంటే రిటైర్డ్ స్ట్రాటజిస్ట్, బ్రదర్ రిజైన్ చేసిన స్ట్రాటజిస్ట్ మళ్ళీ వాంటెడ్ టు బికమ్ స్ట్రాటజిస్ట్ అనుకుని ఈ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నాడు అనేది నా అభిప్రాయం. సో చాలామంది ప్రజలు కాదు, సారీ, సర్వే సంస్థలు నిజాయితీగా ఉన్నవి చాలా డబ్బు ఖర్చు పెడతారు ఈ సర్వేల గురించి. దెన్ దే విల్ కమ్ టు, ఆ సర్వేలు అయినాక డేటాని క్రోడీకరించి ఒక అభిప్రాయానికి వస్తారు. నేను ఏమీ చూడలేదు అంటున్నాడు, ఉత్తనే చెప్తున్నాడు, మరి ఎందుకు నమ్ముతున్నారో. దిర్ ఇస్ ఒక్కరోజు కూడా పీకే ఇలా చెప్పాడు కాబట్టి మేము గెలుస్తున్నాం అంటున్నారు తప్ప, మేము గెలుస్తున్నాం కాబట్టి మేము గెలుస్తున్నాం అని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటే ఇట్లాంటి పనికిరాని వాళ్ళు ఇంకా మన దగ్గర ఉండరు. ఓకే, సో ఐ విష్ అగైన్ గుడ్ లక్ ఫర్ తెలుగుదేశం, గుడ్ లక్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పీకే ఈజ్ మేకింగ్ హోల్ కైండ్ ఆఫ్ ఒక కొత్త న్యూసెన్స్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేస్తున్నాడు ప్రజల మధ్యలో. ఎందుకు అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయింది, తువ్వాలు వేసుకొని తొంగకుండా ఏం పీకుదామని బయలుదేరాడు. ఏదో గెలిచేది ఓడేది తెలిసిపోతుంది. ఏమన్నా ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడా? చేయలేదు. గెలిచేది ఓడేది 4వ తారీఖున ఎట్లాగో తెలిసిపోతుంది. ఆ గాడికి ఎందుకు ఇతనితో ఇంటర్వ్యూలు ఇవన్నీ. ఓకే, లెట్స్ సీ. మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.